ఎలుకపిల్ల, అద్దంగింజ. ఒక చిన్న అడవిలో ఒక చురుకైన ఎలుకపిల్ల ఉండేది. అది రోజంతా ఆహారం కోసం తిరుగుతూ గింజలు సేకరించేది. ఒకరోజు అది ఒక మెరిసే లోహపాత్రను కనుగొంది. ఆ పాత్ర చాలా శుభ్రంగా ఉండి అద్దంలా మెరుస్తోంది. ఎలుకపిల్ల దగ్గర ఒక మంచి గింజ ఉంది. అది పాత్రలో చూసినప్పుడు తన ప్రతిబింబంలో ఇంకో ఎలుక పెద్ద గింజ పట్టుకుని ఉన్నట్టు కనిపించింది. వెంటనే అది ఆశపడి, అది నా గింజ కంటే పెద్దది, దానిని తీసుకుంటే బావుంటుంది అని అనుకుంది. అది తన గింజను నోట్లో పట్టుకుని ఆ ప్రతిబింబం దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించింది. కాని అది నిజం కాదని తెలియక గట్టిగా దూకింది. ఆ సమయంలో తన నోట్లో ఉన్న గింజ జారి కింద పడిపోయింది. కొద్దిసేపటికే అది దూరంగా గుండ్రంగా తిరుగుతూ వెళ్ళిపోయింది. ఎలుకపిల్ల ఆగి చూసింది. అప్పుడు దానికి అర్థమైంది. అది చూసింది నిజం కాదు, కేవలం ప్రతిబింబమే. తన అసలు గింజ కూడా పోయిందని తెలుసుకుని బాధపడింది. అది నెమ్మదిగా వెనక్కి వెళ్ళి, అయ్యో, ఆశపడి మోసపోయాను అని అనుకుంది. ఆ రోజునుండి ఎలుకపిల్ల ఏది నిజం, ఏది మాయం అన్నది జాగ్రత్తగా చూసుకుని నిర్ణయం తీసుకోవడం నేర్చుకుంది. నీతి: మాయను నమ్మితే నష్టం.